మరి మాది రాయవరం దగ్గర వెదురుపాకండి మా గ్రామం. నాకు 3 అమ్మాయిలండి. 2 అమ్మాయిలకి వివాహం అయిన తర్వాత మరి గర్భఫలాలు లేవండి. ఇసాకయ్య గారి వాక్యం రోజు మరి నిరీక్షణ టీవీలో ప్రతిరోజు ఆయన వాక్యం చూస్తానండి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతోమందికి గర్భఫలాలు ఆయన ఫలవిస్తే ఎంతోమందికి పిల్లలు పుడుతున్నారని తెలిసి ముందుగా మా రెండో పాపను తీసుకుని ఇక్కడికి వచ్చానండి. మరి అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత ఎందుకు వచ్చామంటే గర్భఫలం కోసం వచ్చాం అయ్యగారు. మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నామండి అయ్యగారు. అంటే ఫలమిచ్చి ఏ బిడ్డ కావాలి నీకు అని అడిగితే కుమారుడు కావాలండి అయ్యగారు. అంటే నువ్వు కుమారుడిని ఎత్తుకుని వస్తావు వెళ్ళని అన్నారండి. మరి అదే నెలలో మా రెండో పాప కన్సీవ్ అయ్యిందండి. అలాగే ఇగో దేవుడు కుమారుని ఇచ్చాడండి. మరి దేవునికే మహిమ కలగాలండి. అలాగే మరి తర్వాత పెద్ద అమ్మాయికి మరి అమ్మాయికైనా ముందే వివాహం అయిందండి. ఆ అమ్మాయికి కూడా పిల్లలు లేరండి. వాళ్ళు హైదరాబాద్ పటాన్ చెరువులో ఉంటారండి. ఈ అమ్మాయి కన్సీవ్ అయ్యాక నేను తెలిసి మరి హైదరాబాద్ వెళ్ళి మరి అల్లుడిని అమ్మాయిని ఇద్దరిని సికింద్రాబాద్ ప్రార్థనా శక్తికి తీసుకెళ్ళానండి. నేను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అయ్యగారితో ప్రార్థన చేయించినప్పుడు తనకి పీసీఓడి ప్రాబ్లం ఉందండి. మరి వాళ్ళు 3 సంవత్సరాల మట్టి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారండి. ఎంతగానో మరి కన్నీరు కార్చి ఎంతో మరి ఇదవుతున్నారండి. అప్పుడు మరి అయ్యగారు ప్రార్థన చేసి అయ్యగారు పీసీఓడి ప్రాబ్లం అన్నప్పుడు అయ్యగారు నోరు తెరిచి తైలం పోసి ఏమీ లేదు నీకు అన్నీ తగ్గిపోతాయి నువ్వు గర్భంతో వస్తావని అన్నారండి. అలాగే అల్లుడు అమ్మాయి 3 తైలాభిషేకాలకు వెళ్ళారండి. తర్వాత ఇక్కడ రావులపాలెం ఒకసారి ఇద్దరిని తీసుకొచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి ఎదరికి వెళ్ళిపోయిందల్లా వెనక్కి పిలిచి యాపిల్ పండు ఇచ్చి నువ్వు గర్భంతో వస్తావన్నారండి. అలాగే అమ్మాయి కూడా గర్భఫలం వచ్చిందండి. మరి ఇప్పుడు 7వ నెల జరుగుతుందండి. మరి సాక్ష్యం దేవుడు దీవించును గాక.